గౌరవల్లి ప్రాజెక్టు పొన్నం ప్రభాకర్ ద్వారానే పూర్తవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేజీఆర్ గార్డెన్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన హుస్నాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజిత, మాజీ వైస్ చైర్మన్ ఐలేని అనిత, పలువురు కోహెడ మండల గ్రామ సర్పంచులు, కార్యకర్తలను పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డులో 20 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రైల్వే ఆధారంగానే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. తను ఎన్నికైన తర్వాత ఎలాంటి వివక్ష లేకుండా పట్టణాభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేశారన్నారు. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మరింత ప్రోత్సహిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్, మాజీ ఎంపీపీ, ఇతర ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారికి స్వాగతం పలికారు. గత 2 సంవత్సరాలుగా ఎక్కడ కేబినెట్ సమావేశం జరిగినా, ఏ సమావేశం జరిగినా గౌరవల్లి ప్రాజెక్టు గురించే పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారన్నారు. మేడారంలో జరిగిన సమ్మక్క సార్లమ్మ అమ్మవారి సన్నిధిలో జరిగిన కేబినెట్ లో కూడా హుస్నాబాద్ అభివృద్ధి గురించే పొన్నం మాట్లాడారన్నారు. గౌరవల్లి ప్రాజెక్టు భూసేకరణ ముందు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని, అప్పులు వడ్డీలు కట్టుకుంటూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి మంత్రులంతా కలిసి పనిచేస్తున్నామన్నారు. హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అనుకున్న పనులు పూర్తి చేసే బాధ్యత తనదన్నారు. పేద ప్రజలకు ఇస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్య, వైద్యము, ఉపాధి, ఇరిగేషన్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దిశలో చైర్మన్గా రజిత గారు, వైస్ చైర్మన్గా అనిత గారు, వాళ్ళు ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కొన్ని పేదల సంక్షేమాలకు సంబంధించిన విషయంలో కూడా వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా అందరి యొక్క ఐక్యతతో, ఆశీర్వచనంతో మనం ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి సంబంధించి ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది, ఉపాధి పెరిగితే అందరికీ కూడా జీవనంలో మార్పు వస్తుంది, విద్యావకాశాలు మెరుగుపడతాయి అనేటువంటి ఒక ఆలోచనతో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ, గ్రామీణ ప్రాంతాలకు ఏ విధంగానైతే అభివృద్ధి చేస్తామో పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నటువంటి పట్టణ ఈ యొక్క అర్బనైజేషన్ సంబంధించి అవసరమైన చోట నిగురులు కానీ, త్రాగునీరు కానీ, డ్రైనేజ్ కానీ, ఉపాధి అవకాశాలు పెంచడానికి అన్ని రకాలుగా హుస్నాబాద్ కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆశీర్వదించి భవిష్యత్తు లోపల మరి మంచి మెజార్టీలు అన్ని కూడా గెలిచి ఇంకా హుస్నాబాద్ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా అవకాశం ఇవ్వాలని కోరుతూ పెద్దలు రేవంత్ రెడ్డి గారి పాలనలో మనందరికీ కావాల్సినటువంటి గౌరవల్లి ప్రాజెక్టు పొన్నం గారి ద్వారానే అవుతుంది అనే విశ్వాసం ఈ నియోజకవర్గ ప్రజలకు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కొక్కటి తీర్చుకుంటూ 2 సంవత్సరాల్లో మహిళలకు ఇచ్చినటువంటి సంక్షేమం కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి భరోసా కావచ్చు, అన్నింటినీ తీర్చుకుంటూ వస్తున్నాం. ఒక పక్క అప్పులు కట్టుకుంటూనే, వడ్డీలు కట్టుకుంటూనే వచ్చిన ఆదాయం మొత్తం వడ్డీలకి పోయినా కూడా వెరవకుండా, బెదరకుండా నిబ్బరంగా నిలబడి ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పడేటటువంటి కష్టానికి తోడుగా మేమందరం కూడా మీకోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ కలలు పండేటట్టుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఒక పక్క, రైతులకు పెట్టుబడి ఒక పక్క, మహిళలకి సంక్షేమం ఒక పక్క, కార్మికులకి, కార్మిక వర్గానికి అన్ని వర్గాలని హక్కును చేర్చుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేరినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ